ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రతి పూట ప్రతి నిమిషము మన జీవితంలో చేసినా కూడా మనకు వచ్చే అధైర్యము అసలు ఎవ్వరు కూడా సరిచేయరు, దేవాది దేవుడు తప్ప. దేవుడికి స్తోత్రం. మార్త మరియలు అక్కడ ఒకటే మాట అనుకో, ఏమని? లాజరు చనిపోకముందు వచ్చి యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు, మా తమ్ముడు మంచిగా అయిపోతాడు కదా. దేవుడికి స్తోత్రం. నాకు సహోదరుడు బ్రతికి లేస్తాడు అని వాళ్ళు ఇద్దరు కూడా ఆశ పెట్టుకున్నారు. ఆఖరికి ఏమైపోయింది? దేవునికి మహిమ కలుగును గాక. లాజరు చనిపోయిండు అనే వర్తమానం వచ్చేసింది. చనిపోయిన హల్లెలూయా యేసుప్రభు ఏమన్నాడు? ఇది దేవుని మహిమ కొరకు. లాజరు చనిపోలేదు, నిద్రపోతుంటూ లేపుదాం పదండి అంటే వాళ్ళు ఏమంటారు? కరెక్టే, రోగి కదా, నిద్రపోతే మంచిదేలే అనుకుంటున్నారు. కానీ ఆ నిద్ర ఏ నిద్ర? హల్లెలూయా మరణపు పడక మీద తన సమయాన్ని అయిపోయింది అనుకున్న లాజరు, మా ఒక సహోదరుని సమయం అయిపోయింది అనుకున్న మార్త మరియలు అస్సలు ఊహించలేని రీతిగా దేవుడు ఆశ్చర్య కార్యం చేసిండు కదా. ఊహించలేదు, వాళ్ళ మలుపు తిరగలేదు, అసలు ఆ విధంగా అనుకోలేదు. లాజరు బ్రతికి వాళ్ళకి సజీవంగా అప్పగింపబడతాడని అనుకోలేదు. చూద్దాం దేవుడికి మహిమ కలుగు. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్నది. ఏమన్నది? నువ్వు ఇక్కడ ఉంటే అయిపోతుండే, చనిపోకపోతుండే, ఇంత భయంకరమైన పరిస్థితి మాకు రాదు. ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని నేను ఎరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్య దినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదును. ఎప్పుడట? ఇప్పుడు కాదు, అప్పుడు అంత్య దినాన లేస్తాడంటే. కాదు కాదు, నమ్ముతే నీ వలన. హల్లెలూయా నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మగలిగే కెపాసిటీ మనకు. నమ్ముతున్నావా అంటే ఆ పిల్లవాడి తండ్రి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి, ఎందుకంటే నా బిడ్డను చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. కొద్దిసేపు నీళ్ళలో ఉంటుండు, కొద్దిసేపు మంటలో ఉంటుంది, కొద్దిసేపు నీళ్ళలో, కొద్దిసేపు మంటలో. నా బిడ్డను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది, ఏమైనా నీ వల్ల అయితే సహాయం చెయ్యి ప్రభువా అంటే యేసు ప్రభు ఒకటే అన్నాడు, నమ్ముతున్నావా? నేను నమ్మకుండా నన్ను ఆపుతున్నా, అపనమ్మకాన్ని నువ్వు నా దగ్గర నుంచి తీసే ప్రభువా అని ప్రార్థన. మన జీవితాలలో అపనమ్మకాలు తీసివేయాలి. మన జీవితాలలో జరిగే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. దేవుడిని నేను అట్లా అడిగితే నాకు దేవుడు ఏంటి ఇట్లా జవాబు ఇచ్చిండు? ఆ జవాబు కూడా దేవుడు సమకూర్చి మనం మేలుకే ఇస్తాడు. కానీ మనం ఆ జవాబును అంగీకరించాం. ఎందుకు? మనం అడిగింది వేరే రీతిగా కదా, మనం అడిగింది వేరే మోడల్లో అడిగాం, మనం అడిగింది వేరే విధానంలో అడిగాం. ఆ విధానాన్ని కాకుండా దేవుడు ఇంకో ప్రత్యేకంగా వేరే విధానంలో మనకు జవాబు ఇస్తే మనకు నచ్చదు. ఎందుకు? మనకు నచ్చినట్టు అడిగినాం కాబట్టి. నచ్చినట్టు ఇవ్వకుండా వేరే మోడల్లో మార్త మరియలకి పునరుద్ధానం ఉంది కాదు, నువ్వు నమ్ముతే అంటాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా యేసు నీ సహోదరుడు మరలా లేచిన నామైతే చెప్తామంటది. ఇప్పుడు కాదు, దేవునికి స్తోత్రం. ఎన్ని అద్భుతాలు చూడలేదు వాళ్ళు, యేసు ప్రభు వెంబడి ఉండి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చూడలేదు. దేవుడు అక్కడికి వచ్చిండు కపెర్నహూముకి అంటే లాజరు మార్త మరియ వాళ్ళ ఇంట్లోనే కేంద్రంగా అది ఒక ప్రార్థన మందిరంగా మార్చేసి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేవాడు. అటువంటి స్నేహితుడుగా ఉన్న యేసు ప్రభు గురించి వాళ్ళకి ఇంకా తెలియదా? మనం కూడా అదే పని చేస్తాం. ఇంత గొప్ప దేవుడు మన కోసం శిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకా మనం తెలుసుకోవట్లేదు, చాలా తెలుసుకోవాలి. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, అద్భుతకరణ ఆశ్చర్యకరునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశను తండ్రి నిన్ను బయలుపరచుకున్నా తండ్రి, నువ్వు నీ గుణగణాలు వాళ్ళకి నేర్పునాయన. ఆ బిడ్డలందరూ నీళ్ళు ఇంకెదిగి ఫలించేటట్టు గొప్ప కృప దయచేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ అన్నా. ఎందుకంటే నువ్వు జల్దీ బంద్ చేస్తలేవు.